బ్రహ్మాండ నాయకుడు సమర్థ సద్గురు సాయి కృపతో ఈరోజు మరల సాయి మహిమను మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. కాలం గడిచిపోతోంది, సమయం గడిచిపోతోంది. జీవన విధానాలలో మార్పు, పరిస్థితులలో మార్పు, వాతావరణంలో మార్పు, ఆలోచనలలో మార్పు, ఆచరణలో మార్పు. ఎప్పుడు కూడా ఒకటి వాస్తవం, ధర్మం ఎప్పుడు మారదు, కాలం మారుతుంది. యుగాలు ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు, రేపటి వరకు, రాబో తరాలు ఏవైనా సరే అమ్మని అమ్మ అని పిలవాల్సిందే, తండ్రిని తండ్రి, డాడ్, నాన్న. ఆకాశాన్ని ఆకాశమనే పిలవాలి, నీరుని నీరనే పిలవాలి. ఇవి మారవు, కాలం మారిపోవచ్చు. ది వే ఆఫ్ హ్యాండిలింగ్ దట్ మైట్ బి చేంజ్. బట్ బాహ్యంగా విధానాలలో మార్పు ఏమొచ్చినా, విషయాలలో మార్పులు ఎలా వచ్చినా ఆ కోర్ మారకూడదు. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ హ్యుమానిటీ, మానవత్వం, నైతిక విలువలు, సంస్కారము, నిస్వార్థము, ప్రేమ, సత్యము. ఈ గుణాలలో మార్పు రాకూడదు, అంతే కదండి. అటువంటి మార్పులు ఒకవేళ మనం చవి చూడవలసి వచ్చింది అనుకోండి, అంటే when you observe that type of changes in our life, so be conscious. You should be more conscious. కాబట్టి ఒకటి వాస్తవం, ఆ కాన్షియస్, ఇన్నర్ కాన్షియస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ శుద్ధ చైతన్య, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సాయి. ఆ తీగ తెగిపోకూడదు. We should not break the connection between the soul and super soul, or a devotee and a God, or a devotee and a guru. ఆ తీగ తెగిపోకుండా ఉండటం అంటే అర్థం ఏమిటి? ఈ రోజున మనకు బాబా ఒక తీగనిచ్చాడు, ఆ తీగని పట్టుకొని మనం అందరం ప్రయాణం చేస్తున్నాం. దట్ కనెక్షన్, దట్ వైర్ ఈజ్ కాల్డ్ యాజ్ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఆ తీగ ఎప్పుడైతే ఉంటుందో దిశ సవ్యంగా ఉంటుంది. ఆ తీగ లేదనుకోండి, నిన్న మనం చెప్పుకున్నాం, yesterday I told you what is the mantra. So it is a transporter between the God and the devotee. Like that, ఆ తీగ పోకూడదు. ఈ రోజున మనం అందరం అదృష్టవంతులం, ఎందుకంటే ఇలా ఇది నిరాటంకంగా కొనసాగుతూ పోతూనే ఉంది. అప్పుడు అడిగారు ఎవరో, అంటే స్వామీజీ లైవ్లు ఇస్తున్నారు కదా, అంతకుముందు రెగ్యులర్గా లైవ్ వచ్చేది కాదు, మామూలు ఎపిసోడ్స్ మీరు అప్లోడ్ చేసేవారు. కరోనా అయిపోగానే, అంటే ఒక 2-3 months ఏనేమో కదా, అయిపోగానే తీసేస్తారా లైవ్ అని. ఆ రోజు పాప ఆ తల్లి అమాయకత్వంగా భయంగా అడిగింది, లేదమ్మా, డోంట్ వరీ, భయపడకు, నా ఊపిరి ఉన్నంత వరకు సాయి మహిమ కొనసాగుతూనే ఉంటుంది. 3 o'clock లైవ్. ఎవరో చూస్తారని కాదు, ఎదురు చూస్తారని, ఎదురు చూసేవారు ఉన్నారని, ఎదురు చూస్తూనే ఉంటారని, వారిని నిరుత్సాహపరచటం నా అభిమతం కాదమ్మా అని చెప్పడం జరిగింది. అది మా మాటికి సత్యం. ఇట్ ఈస్ క్వైట్ ట్రూ, ఇట్స్ 100% ట్రూ. బట్ 2-3 రోజుల నుంచి న్యూ ట్రెండ్ స్టార్టెడ్ ఇన్ అవర్ సాయి మహిమ. యూ అబ్జర్వ్ దట్. The thing is, some devotees are sending their queries and questions and doubts regarding the spirituality and the practices. So day by day I am going to
reveal or tell or I'm going to give clarification on that particular questions given by you people, asking by you people. సో ప్రతిరోజు కొన్ని ప్రశ్నలు పంపిస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. నేను ఇంగ్లీష్ తెలుగు బ్యాలెన్స్గానే వెళ్తాను, ఎందుకంటే సవితా నారాయణ్, ఐ రిమెంబర్ హర్, ఐ హియర్డ్ యువర్ వర్డ్స్, I remember you. So it is difficult to understand. No problem. Soon we are going to upload pure total English episodes for you people in our Sai Sarvaswam English as well as in our Sai Sarvaswam also, because the convenience, for your convenience. So when you understand that particular videos, you can do sadhana more and more, and you can achieve the results. So చాలా మంది అంటే ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని మనం దాన్ని అనలైజ్ చేసుకుంటూ పోతే దానివల్ల మీకు అన్ని రకాల ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ టు యూ. సో ఈరోజు అడుగుతున్న ఒక ప్రశ్న, నిన్న ఒకరు అడిగారు అది మంత్రం గురించి, అందుకు నిన్న క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కర్మ సిద్ధాంతం, అసలు ఏమిటి కర్మ, వాట్ ఈస్ దిస్ కర్మ, వాట్ ఈస్ ద ఫిలాసఫీ బిహైండ్ ద కర్మ. సో దాని గురించి మనం తెలుసుకునే ముందు చూస్తుండగానే పౌర్ణమి అమావాస్య, మన స్కూల్లో పౌర్ణమి అమావాస్య అయిపోయింది. ఆదివారం పౌర్ణమి, ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది, చాలా పవిత్రమైనది, చాలా అద్భుతమైనది. ఎన్నో పౌరాణిక ఇతిహాసాలు మనం చూసినట్లయితే మన పురాణ ఇతిహాసాలలో అత్యంత కీలకమైన మాసం ఈ ఫాల్గుణ మాసం. నేను ఒకటి చెప్పాను, అర్జునుడు జన్మించిన మాసం, రావణుణ్ణి సంహరించిన మాసం, రాముడు యుద్ధాన్ని ప్రారంభించిన మాసం, లక్ష్మీదేవి జన్మించిన మాసం, హరికి ప్రీతికరమైన మాసం. అత్యంత అద్భుతంగా అమలక పూజను మనం చేయబోతూ ఉన్నాం. కొంతమంది పక్కుమన్న అమలక పూజ ఏంటి అని, లేదా ఐ హ్యావ్ టు అని క్లారిఫికేషన్ ఇచ్చే తీరుతాను. అప్పుడు అమ్మక పూజ అయిన తర్వాత ఇచ్చాను క్లారిఫికేషన్, బట్ ఇప్పుడు బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ క్లారిఫికేషన్. అమలక, ఆమ్లా అంటే ఉసిరిక పూజ, ఉసిరిక అంటాం, అది అమలక అని పిలుస్తాం. ఆమ్ల అందుకు ఉసిరాకులు 108 మీరు తెచ్చుకొని పెట్టుకోండి అని చెప్తోంది. ఉసిరికాయలు కూడా సిద్ధం చేసుకోమని చెప్పటం, చాలా విశేషంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ రోజు నివేదన కూడా చాలా అద్భుతమైన నివేదన చేయబోతున్నాం మనం. యంత్రం ఉంది, రక్షా కవచానికి ఎలా చేయాలి పూజ, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చెప్తాను. కాబట్టి అమలక పూజ, అమలక అంటే అది అమ్మలక్క కాదు, అమలక. ఇది విని మొన్న రాత్రి ఎవరో అంటున్నారు, మీరు అసలు భలే ఏమిటి స్వామీజీ వెరైటీగా పెడతారు పేర్లని. నాకు నవ్వు వచ్చింది. వెరైటీ పేర్లు కాదు, కనుమరుగైపోయిన పూజలు ఇవన్నీ. వాస్తవంగా మాట్లాడితే ఆ తండ్రి నాకు ఆదేశం ఇచ్చి, నాకు చెప్పి, నాతో చేయించి, అప్పుడు మీతో ఆచరింపజేయిస్తున్నాడు ఆయన. చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. చాలా 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 విశేషం. ఎంత విశేషం అంటే దరిద్రాన్ని పారద్రోలే కార్యక్రమం. అంటే లక్ష్మీదేవి, ఆ తల్లిని మీ ఇంట పరిపూర్ణంగా ఆవాహనం చేసే కార్యక్రమం. అలాగే జీవితంలో పడుతున్న కష్టాలకు ఒక మార్గం దొరికే కార్యక్రమం పూజ. అన్ని సమస్యలకు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని సూచించే పూజ. కాబట్టి అమలక పూజకు ఇక్కడ మహాయంత్రానికి ఆ రోజు చక్కగా అభిషేకం చేసి అమలక పత్రాలతో యంత్రాన్ని పూజ చేసి, అలాగే ఉసిరితో పూజ, ఉసిరిక నైవేద్యము, వాటిని మరలందరికీ రిజిస్టర్ చేసుకున్న వారికి కొరియర్లో పంపటం అనేది జరుగుతుంది. కాబట్టి అమలక పత్ర పూజ ఉంటుంది, అందుకే అమలక పూజ అని పెట్టాం. ఫైనల్గా అమలక పత్రాలతోనే మేజర్గా మనం పూజ చేయబోతున్నాం. చాలా చెప్తాలేండి, అసలు ఎక్స్ట్రాడినరీ పూజ.
ఒక్కొక్కటి చెప్తున్న రోజు ఉసిరిక ఆకులు, ఆవు పిడక ఒకటి, ఆవు పిడకను కూడా సిద్ధం చేసుకోండి, ఉసిరిక ఆకులు సిద్ధం చేసుకోండి, చాలా అద్భుతంగా మనం ఆచరిద్దాం. అరిటాకు ఒకటి సిద్ధం చేసుకోండి, ఇంకా చెప్తాను రాబోయే రోజులు. కాబట్టి ప్రతిరోజు మా ఇంటి సాయిలో మన తండ్రిని దర్శించుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎవరింట కొలువై ఉన్న సాయిని వీక్షించబోతున్నామో మనం ఇప్పుడు చూద్దాం. సాయి సర్వస్వం కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు. నేను కోదాడ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు గోగిరెడ్డి రమ్య. నేను 2001 నుంచి సాయి పూజ చేస్తున్నాను. కానీ నేను సాయి సర్వస్వం 8 నెలల నుంచి ఫాలో అవుతున్నాను. రక్షా కవచం తెప్పించుకున్నాను. దసరాకి సాయి దీక్ష తీసుకున్నప్పుడు దీపం కింద బాబా విభూది అనుగ్రహించారు. నేను పూజ చేయమని మా చెల్లెలకి చెప్పలేదు. మా చెల్లెలకి గురువుగారు కలలో కనిపించి మీ అక్క పూజలు చేస్తుంది, నువ్వు కూడా వెళ్ళి చెయ్యి అని చెప్పారు. అప్పుడు మా చెల్లి సాయి సర్వస్వం చూసి రక్షా కవచం తెప్పించుకుంది. అప్పటి నుంచి బాబా అనుగ్రహం మా మీద ఉంది. తర్వాత మా అమ్మగారు రక్షా కవచం తెప్పించుకున్నారు. అప్పటి నుంచి మా నాన్నగారి ఆరోగ్యం బాగుంది. సాయి సర్వస్వం చూడటం వల్ల మేలు జరిగింది. మా అమ్మగారి కుటుంబానికి, మా కుటుంబాలకు బాబా ఆశీర్వాదాలు, గురువుగారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. చివరిగా నాదొక విజ్ఞప్తి. మా బాబు వెహికల్ కొన్నాడు. గురువుగారి దీవెనలు, సాయి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. సాయిరామ్. నిజంగానే ఒక అద్భుతం మా ఇంటి సాయి. ఇంకా కూడా తొందరలో ఇంకొక ప్రయత్నం కూడా చేయబోతూ ఉన్నాం. అది కూడా మీ అందరికీ ఆనందాన్ని ఇచ్చే ప్రయత్నమే, గొప్ప ప్రయత్నం. చూద్దాం అది కూడా. అలాగే సాయి ప్రశ్న మంజరి మరుగున పడిపోయింది అనుకోకండి, లేదు, దానికి సమయం వస్తుంది. బ్రహ్మాండంగా సాయి ప్రశ్న మంజరి ఫైనల్స్ మనం తొందరలోనే చేసుకోబోతూ ఉన్నాం. సిద్ధంగా ఉండండి పార్టిసిపెంట్స్ అందరూ. సరే, ఇక విషయానికి వస్తే లెట్ us కమ్ టు ది టాపిక్. కర్మ సిద్ధాంతం, కర్మ, ఫిలాసఫీ ఆఫ్ ద కర్మ. అసలు ఏమిటి కర్మ అనేది? ఏమిటి కర్మ అంటే? ఏమిటి? ఒక పని చేయటం. కర్మ చేయాలి మనం. కర్తవ్య కర్మలను ఆచరించాలి అంటే కర్తవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని చేయాలి. చేసే పని యందు శ్రద్ధ కావాలి. ఒక కర్మను ఆచరించేటప్పుడు ద కర్మ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types. వన్ ఈజ్ సత్కర్మ అండ్ దుష్కర్మ. చూడండి, కర్మను 2గా అనుకుంటే సత్కర్మ ఒకటి ఉంటుంది, దుష్కర్మ ఒకటి ఉంటుంది. అంటే మంచి పని, చెడు పని. when you perform satkarma gives good results. Satyam, it gives truth, it gives happiness, it gives bliss. When you perform dushkarma, the results may be very bad. కాబట్టి ఎప్పుడైతే సత్కర్మ అంటే మంచి పనులు చేయటం, మంచి పని చేసినప్పుడు, మంచి కార్యం చేసినప్పుడు మంచి ఫలితాలే వస్తాయి. చెడు పని చేసినప్పుడు చెడు ఫలితాలే వస్తాయి. ఫలితం అనేది ఒకటి ఉంటుంది కదండి, రిజల్ట్ అనేది. ఓవరాల్గా నేను మాట్లాడుతున్నానండి. అంటే ఉదాహరణకి గ్యాస్ సిలిండర్ అంటే గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి మీరు ఓపెన్ చేసి వెలిగిస్తే ఏమవుతుంది? గ్యాస్ ఫ్లేమ్ వస్తుంది మీకు అల్టిమేట్గా. అంటే రిజల్ట్ వెంటనే ఏమొచ్చింది? ప్రాక్టికల్ సింపుల్గా అర్థం చేయటానికి మీకు చెప్తున్నా.
వెంటనే వెలిగింది కదా, అంటే రిజల్ట్ వచ్చేసింది అక్కడ కళ్ళ ముందు. అలా కాకుండా వెలుగుతున్న ఆ అగ్నిలో నువ్వు చెయ్యి పెట్టావనుకో, చెయ్యి కాలిపోతుంది. ఏమవుతుంది? వెంటనే చెయ్యి పెట్టడం ఒక కర్మ అయితే, అంటే ఒక క్రియ అయితే, రిజల్ట్ ఏమవుతుంది? అల్టిమేట్గా బర్న్ అయిపోతుంది, బర్నింగ్ ద స్కిన్. అలాగే ఒక మంచి ఆలోచన చేశాం, రోడ్డు మీద పోతున్నాం, ఎవరో పడిపోయారు, మంచినీళ్ళు అడుగుతున్నారు, గబగబా మంచినీళ్ళు ఇచ్చాం. ఆయన మంచినీళ్ళు తాగి వెళ్ళిపోయాడు. గురూజీ గ్యాస్ సిలిండర్లో మీరు చెప్పినట్టు టక్మన్ రిజల్ట్ కనపడింది కదా, ఇక్కడ మరి నేను ఆయనకి మంచినీళ్ళు ఇచ్చాను, సత్కర్మే కదా. సో రిజల్ట్ ఏది? వాట్ ఇస్ ద రిజల్ట్? ద రిజల్ట్ ఈజ్ 100%. ద రిజల్ట్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యాపీనెస్. చూడండి, ఆయనకి మంచినీళ్ళు ఇవ్వగానే ఇమ్మీడియట్ రిజల్ట్ ఏమొస్తుంది? సంతోషం వస్తుంది నీకు, బా తృప్తి వస్తుంది. పోన్లే పాపం ఒక ఆయనకి ఇచ్చాం మనం. ఆ తృప్తి ఎవరో కాదు, భగవంతుడు, గాడ్. ఆ తృప్తి నీలో ఉన్న సాయినాథుడిది, నీది కాదు. అది నువ్వు భ్రమిస్తున్నావు. నో, దట్ ఈజ్ ద సాటిస్ఫాక్షన్, దట్ ఈస్ ద హ్యాపీనెస్ ఆఫ్ అవర్ బిలవ్డ్ సాయిబాబా. నీలో ఉన్న సాయిది ఆ తృప్తి. సో బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఆనందంగా ఉన్నారో, మనసుకు ఉల్లాసంగా అద్భుతం అనిపిస్తుందో, దట్ మీన్స్ భగవంతుడు సంతోషపడుతున్నట్టే నువ్వు చేసే పని చూసి. నువ్వు ఎప్పుడైతే బాధపడుతున్నావో నీ ఆత్మ ఘోషిస్తున్నట్టు అక్కడ చూడండి, అంటే భగవంతుడు బాధపడుతున్నట్టు లెక్క. అంతే కదా. ఆత్మ ఎవరు? నేనది లేదక్కడ. ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ సూపర్ సోల్. కాబట్టి చేసే పని యందు శ్రద్ధ, చేసే పని యందు సహనం, ఈ రెండు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. కాబట్టి ఒకటి వాస్తవం, ఒక వ్యక్తిని నువ్వు అకారణంగా తిట్టావు, ఒక దుష్కర్మ అది. తిట్టి వెళ్ళిపోయావు, కానీ భవిష్యత్తులో ఆ రోజు అవ్వచ్చు, మరునాడు అవ్వచ్చు, మరో వారం అవ్వచ్చు, నెల అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు. బట్ there is a loop, LOOP, loop. ఏంటా లూప్? నువ్వు తిట్టావు, అది ఆగదు. అది నువ్వు మళ్ళీ ఇంకొకటి తిట్టించుకుంటే అది వృత్తం అయిపోయా. చూడండి, దర్ ఇస్ ఎ సర్కిల్. ఆ సర్కిల్ పూర్తయ్యేదాకా విచిత్రమైన సఫరింగ్స్ వస్తాయి, విచిత్రమైన పరిస్థితులు వస్తాయి. నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నానండి. సో చర్య ప్రతిచర్య, చర్య ప్రతిచర్య అయితేనే కదా బ్యాలెన్స్ అయ్యేది అక్కడ. ఎందుకు ఇప్పుడు పరిస్థితి ప్రపంచమంతా అతలాకుతలం అవుతుందంటే ఇంబ్యాలెన్స్. బ్యాలెన్స్ పోయింది, అవుట్ అయిపోయింది. ఇక్కడ ప్రపంచం యొక్క బ్యాలెన్స్ తప్పిపోయింది. ఎప్పుడైతే తూకం సక్రమంగా లేదో అయిపోయింది, ఇటు వచ్చింది. ఇప్పుడు అతలాకుతలం అయిపోతుంది ప్రపంచం. సో బ్యాలెన్స్డ్ స్టేజ్కి మళ్ళీ తెచ్చుకోవాలి. మనం తెచ్చుకోవాలంటే దైవ చింతన, చేసే పని యందు శ్రద్ధ, అవగాహన, లీవ్ గాడ్. ఒక హ్యూమన్గా ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. వెన్ యు ఆర్ ఇన్ ద వరల్డ్, వెన్ యు ఆర్ లివింగ్ విత్ ద అదర్ పీపుల్, యూ మస్ట్ బి కాన్షియస్ that this is my house, this is my world. I should not waste water, I should not waste fire, I should not waste thoughts. ఒకసారి గమనించండి. ఈ ప్రపంచమంతా మన ఇల్లు అనుకున్నప్పుడు బాధ్యత మనకుంది. వీ గాట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక బాధ్యత ఉంది. మన ఇంట్లో మనం ఎలా చూసుకుంటామో, మన ఇంటిని, మన ఉన్న సమాజం, మనం ఉండేది, ఆ భావన ఉండాలి. వాళ్ళు పోతూ ఉంటాం, ఆలయంలోకే పోతాం, ప్రసాదం పెట్టించుకుంటాం, ఒక పేపర్లోనో, కాగితంలోనో, ప్లేట్లోనో తినేసి ఏం చేస్తాం? పడేసి వెళ్ళిపోతాం. డస్ట్బిన్లో కూడా పడే. హనుమంతుడి గుడికి వెళ్ళండి, గంధ సింధూరం బొట్టు పెట్టుకుంటాం, పొట్టుకొని ఏం చేస్తున్నాం? గోడకి రాస్తాం.
మన చొక్కాకి రాసుకోవచ్చుగా, కర్చీఫ్కి రాసుకోవచ్చుగా, అరచేతిలో రాసుకోవచ్చుగా. గోడకే రాస్తాం. ఎందుకు? ఆల్రెడీ అక్కడ చాలామంది రాసి ఉన్నారు కాబట్టి. ఆల్రెడీ రాసి ఉన్నారు కాబట్టి ఓహో ఇక్కడ సిస్టమ్ ఇదే అని రాస్తాం. మనలాంటి వారం అడ్డం తిరిగి అసలు ఎందుకు రాస్తున్నామయ్యా ఇదంటే అప్పుడు ఆలోచన వస్తుంది. సో చూడండి, అలా కాదు. ఒకటి వాస్తవం, చేసే ప్రతి పని అందు శ్రద్ధ ఉన్నప్పుడే చేసే ప్రతి పని, అఫ్కోర్స్ కొన్ని తెలిసి తెలియక తప్పులు చేస్తున్నాం. అందుకే కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా అపరాధం విదితమవిదితం వా సర్వమే తత్ క్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ ప్రభో సాయినాథ అంటున్నాం మనం. చూడండి, కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం. ఎప్పుడైనా సరే తెలిసి తెలియక కర్మేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా తెలిసి తెలియక ఏదన్నా నేను తప్పు చేసినట్లయితే ఓ దేవా నన్ను మన్నించు. అంతే కదా, ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్స్. మనుషులం, సగటు మనుషులం. అంత పర్ఫెక్షన్ మనలో ఉంటే ఇంకేముందండి, మనం అందరం సెయింట్లం అయిపోతాం, దేవుళ్ళం అయిపోతాం. అవ్వటం కోసం ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, వీఆర్ ప్రాక్టీసింగ్. కాబట్టి ఎప్పుడు కూడా ఒక తప్పు చేసిన తర్వాత ఆ తప్పును రెక్టిఫై చేసుకుని వెళ్ళిపోవాలి తప్పితే అయ్యో నేను ఇలా ఎందుకు చేశాను, అయ్యో ఇలా దీనివల్ల ఇంతమందికి అవసరం లేదు. అది ఒకసారి అనుకో, ఇంకొకసారి రిపీట్ కాకుండా నీ జర్నీని మళ్ళీ కంటిన్యూ చేయి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ద రియల్ ఫ్యాక్ట్. అది ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు కూడా చేసే పని చాలా ముఖ్యం. బాబా తత్వం, సాయి సచ్చరిత్రలు మనం చూసినట్లయితే కర్మ సిద్ధాంతాన్ని చూపించాడు ఆయన. చూడండి, గత జన్మలో చేసిన వాటిని ఈ జన్మలో అనుభవించవలసి వస్తుంది. అది మన హిందూ మతం నమ్మే, ప్రగాఢంగా విశ్వసించే సిద్ధాంతం. అది వాస్తవం. కాబట్టి బాబా ఏమంటున్నాడు, ఒక గురువుగా మీరు నన్ను విశ్వసించినట్లయితే, నా నామస్మరణ చేసినట్లయితే, నా మీద ఆధారపడినట్లయితే మీ యొక్క కర్మలో కొంత భాగాన్ని నేను వహించి మిగతా భాగము మీరు అనుభవించేటట్టు చేస్తా. అంటే సైకిల్ని కంప్లీట్ చేయిస్తా అంటున్నాడు ఆయన, బ్యాలెన్స్ చేయిస్తా అంటున్నాడు. సో ఆ బ్యాలెన్స్ ఎలా చేయిస్తాట, కర్మని ఎలా అనుభవించాలో ఆయన దగ్గరుండి మనకి నేర్పిస్తాడు. ఆ సహనం, ఆ బేర్ చేయటం, ఆ పేషెన్సీ. అలాగే దాన్ని అతి సులువుగా మనం అనుభవించేటట్టుగా తను చేయబోతున్నాడు, చేస్తున్నాడు. ఎప్పుడూ ఒకటి వాస్తవం గుర్తుపెట్టుకోండి, గడిచిపోయిన దాని గురించి ఆలోచించకండి. ఎప్పుడు పదే పదే మనకున్న బాధల గురించే ఆలోచించకండి. ఉంటాయి, బాధలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. చాలాసార్లు చెప్పా, ఇక్కడ కూర్చుని ఇన్ని మాటలు నాతో మాట్లాడిస్తున్నాడంటే చాలా భయంకరమైన టార్చర్లు, భయంకరమైన పరిస్థితులే ఎదుర్కొనే ఇక్కడ దాకా వచ్చాము. ఈరోజు కూడా ఎదుర్కొంటున్నాం. వీఆర్ రైట్ నౌ ఆల్సో ఐఎమ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఎన్ ప్రాబ్లమ్స్. కాకపోతే అవన్నీ ఫన్నీగా అనిపిస్తాయి నాకు, అంత మించి ఏం లేదు. బికాజ్ నాకు నాలెడ్జ్ వచ్చింది ఏమిటో ఇవన్నీ భ్రమలే. ఈ భ్రమలు ఎలా ఉంటాయి, మనం లక్ష్యం వైపు నడుస్తూ ఉంటే దారిలో ఏదో చిన్న గొడవ, ఆ గొడవలో కొట్టుకొని, ఒక చిన్న ఉదాహరణ, బాబా గుడికి వెళ్తున్నాడు ఒకడు, చాలా ఇంపార్టెంట్, హారతికి వెళ్ళాలని. ఈ లోపల బండి మీద పోతుంటే ఎవరో వచ్చి బండి ఇతనికి కొట్టారు, కింద పడ్డారు. ఇంక ఇద్దరు ఇతను గుడికి వెళ్ళాలి అనేది కూడా మర్చిపోయి ఇద్దరు కలిసి కొట్టుకొని గందరగోళాలు అయిపోయి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు లోపలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏమైపోయింది అల్టిమేట్గా, నువ్వు గుడికి వెళ్ళాల్సిన వాడివి ఎక్కడ పోయావు, నీ డెస్టినేషన్ ఏమైంది. సో అలా కాకుండా ఒకడు వచ్చి గుద్దినప్పుడు పెద్దగా ఏం అవలా, పర్లేదు, ముందు మనకి బాబా ఇంపార్టెంట్, అది మిస్ అయిపోతామేమో అని బాబు పోవాయా అని చెప్పి వెళ్ళిపోయామనుకోండి, ఎంతవరకు ప్రిఫరెన్స్ ఇవ్వాలో ఆ ఇష్యూకి ఇచ్చి మనం వెళ్ళిపోతే గుడికి వెళ్ళగలుగుతాం. మనం గుడికి వెళ్ళగలుగుతాం మనం అంటే వీ కెన్ రీచ్ అవర్ గోల్ ఆర్ డెస్టినేషన్. కాబట్టి
విషయాలను తీసుకునే విధానం అది ఇంపార్టెంట్. అలా మనం దైవాన్ని చేరుకోవడానికి వెళ్తున్నప్పుడు రకరకాలుగా ఇవన్నీ ఈతిబాధలు వస్తూ ఉంటాయి, కొన్ని కర్మవశాత్తు కూడా వస్తూ ఉంటాయి. ఏం పర్వాలే, అందుకు ఆయన అన్నాడు నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తా అంటున్నాడు ఆయన. కాబట్టి సాయి బంధువులారా, చేసే ప్రతి కర్మ కూడా అంటే ప్రతి పని కూడా శ్రద్ధతో చేయండి, కాన్షియస్తో చేయండి, స్పృహతో చేయండి. ఇది కరెక్టా కాదా? ఎవరో వచ్చారు, అక్క నిన్ను ఏం తిడుతుందో తెలుసా, ఎందుకక్కా నువ్వంటే అంత కోపం ఆమెకి, నాకు ఎంత బాధేసిందో తెలుసా, వెంటనే మీరు బడబడబడ అనేకండి. ఏ అక్క అసలు ఎందుకు తిట్టింది, ఆ అక్కకు నాకేంటి సంబంధము, నేనేమన్నా అన్నానా, పోన్లే కానీలే చూద్దాం. కొంచెం బ్యాలెన్సింగ్ చూడండి, కొంచెం బ్యాలెన్సింగ్. ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో జీవితంలో అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. ఒకవేళ తిట్టిందనేది రూఢి అయిందనుకోండి, పోనీయండి, మన కర్మను తీసేసుకున్నట్టే. ఎందుకంటే ఎదురు బదురు గొడవపడి దాంతో మనం డిస్టర్బ్ అయిపోయామనుకోండి, చాలా ఇబ్బందులు వస్తాయి, మన మనసు గాయపరుస్తుంది. మన మనసు గాయపడ్డప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఆల్రెడీ ఉన్న సమస్యలు కొత్త సమస్యలు ఎందుకు మనం కలుపుకోవాలి? ఈ భావాన్ని పెంపొందించుకున్నట్లయితే చాలా అద్భుతంగా సదాచారము, సంకల్పము, సత్కర్మలతో ముందుకు సాగిపోగలుగుతాం. ఇది ముమ్మాటికి సత్యం. కాబట్టి సాయి బంధువులారా, ఈరోజు సమస్యకు పరిష్కారం అదేమిటో మనం వీక్షిద్దాం. హలో హలో సాయిరామమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జగిత్యాల తిమ్మాపూర్ నుంచి. చెప్పండి అమ్మా. అయితే మేము కలెక్టర్ కోసం కూడా ఎక్కించుకున్నాం తండ్రి, ఎక్కువ సాయి తర్వాత చూస్తాం అమ్మా. అయితే మాకు ఇట్లే ఆరోగ్య ప్రాబ్లం, నాకు ఆరోగ్యం గురించి అయితే గాలిసారి తీసేసిండు, తినడం గురించి కొన్ని ప్రాబ్లం అప్పుడప్పుడు. అయితే మాకు వెల్డింగ్ షాప్ ఉంది, కొద్దిగా ప్రాబ్లమ్స్ వర్క్ ఎక్కించుకున్నాం. అదే అమ్మా, దానికి ఏం చేస్తారంటే ఓం క్రీం క్రీం క్లీం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః ఈ మంత్ర జపం చేయండి అమ్మా. మళ్ళీ వినండి, రాసుకోండి అమ్మా. ఒక 72 రోజులు చేయండి, రోజు 108 సార్లు. ఆకుపచ్చ రంగు బొత్తితో దీపారాధన చేయండి అమ్మా. తులసి దళాలను ఒక 11 రోజులు, రోజుకి 5 తులసి దళాలను సమర్పించు, యంత్రం మీద పెట్టొచ్చు, తప్పకుండా మంచి జరుగుతుంది. సరేనా? అందుకే నేను చెప్పింది చెయ్యమ్మా, అన్ని తప్పకుండా బాగుంటాయి. సరేనా తల్లి? సాయిరామ. చాలా నిజంగానే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాన్ని ఎప్పుడైతే ఆత్మవిశ్వాసంతో, గురువు మీద భక్తి విశ్వాసాలతో ఆచరిస్తామో 100% ఇట్ గివ్స్ ఏ వండర్ఫుల్ రిజల్ట్ విత్ ఇన్ ద పీరియడ్. ఖచ్చితంగా అది 100% మీకు ఆ రిజల్ట్ వచ్చే తీరుతుంది. కాబట్టి ఫాల్గుణ పౌర్ణమి విశేషంగా ఆచరించబోతున్నాం. అమలక పూజ, అమలక పత్రాలతో పూజ చేయబోతున్నాం. చాలా గొప్ప పూజ. ప్రతి పౌర్ణమి, ప్రతి అమావాస్య గొప్పవి. అన్నిటిని మనం ఉపయోగించుకోవాల్సిందే. ఇది నేను చాలా తీవ్రంగా పెట్టుకున్న సంకల్పం. చక్కగా ఆ కార్యక్రమాన్ని మనం ఆచరిద్దాం. ఇతర వివరాలకు కాల్ చేయండి. రేపటి కార్యక్రమంలో మరల మనం కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.